యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమలో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడులో మృతి చెందిన వ్యక్తిని కనకయ్యగా గుర్తించారు. మృతుడి స్వగ్రామం బచ్చన్నపేటగా సమాచారం. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతన్ని రామాజిపేటకు చెందిన ప్రకాష్గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మిగతా 6 కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు ఉదయం జరిగింది దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన ఒక ప్రాసెస్ బిల్డింగ్ లో 9:45 ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఆ బిల్డింగ్ లో 4 ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తున్నారు. అందరూ ఊహించినట్టుగా 15 మంది 20 మంది ఆ బిల్డింగ్ లో లేరు. ఆ బిల్డింగ్ ఇన్ఛార్జ్ గానీ ఆ బిల్డింగ్ అదర్ టెక్నీషియన్స్ గానీ అందరూ లంచ్ టైం దగ్గర సమీపిస్తున్నందున బయటికి వచ్చేసారు. సంఘటన ఏ విధంగా జరిగింది అనేది ఇంకా నిశ్చితంగా పరిశీలించి చెప్పగలను. ఇప్పుడే నేను సిఐ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఇంకా బిల్డింగ్ దగ్గర లోపలికి వెళ్ళటానికి ఇంకా కొంత సమయం కావాలి. లోపల ఇంకా కొంచెం మెటీరియల్ ఉంది. అది కూడా మొత్తం చల్లారిన తర్వాత వెళ్దామని చెప్పి సిఐ గారికి చెప్పేసి అందరం ఇటు వచ్చాము. ఇంకోటి దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు మనం పంపించిన 3-4లో ఒక వ్యక్తి మా సీనియర్ ఎంప్లాయీ, అన్ఫార్చునేట్ థింగ్. అదర్ 3 ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్టర్నల్ మైనర్ ఇంజరీస్. ఒక వ్యక్తి చాలా క్రిటికల్ గా ఉన్నాడు. వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ అనుకుంటున్నట్టు ఎక్కువ మంది వ్యక్తులు కానీ ఎవరు కానీ లేరు. సరే, ఎందుకు జరిగింది అనేది టెక్నికల్ అనాలిసిస్ మేము చేస్తాము. అందరూ సమయం పాటించి మాకు సహకరించాలని కోరుతున్నాం. మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారం ఏంటంటే అక్కడ మెగ్నీషియం మెటీరియల్ ఉంది, దానికి ఎక్స్పోజివ్ నేచర్ ఉంటుంది. సో దాంట్లో నార్మల్ వాటర్ టచ్ అయినా కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి మూవ్మెంట్ ఏం చేయడం, ఒక 1 అవర్ పాటు అది కూలింగ్ అయిపోయిన తర్వాతనే ఎవరికైనా అనుమతిస్తాం. అదర్వైజ్ ఏం చేయాలి, లోపల కూడా బోర్ వస్తుంది. అక్కడ ఇంకా వేరే ఎటువంటి ఏం ఇన్సిడెంట్స్ అయితే ఏం కనపడలేదు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడైతే లోపల 4 మెంబర్స్ ఉన్నారు. దానికి సంబంధించిన హైదరాబాద్ మాత్రం బయట ఉన్నారంట. వాళ్ళకి మార్నింగ్ 6 to 2 o'clock షిఫ్ట్ ఇది అని తెలుస్తుంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం 6 o'clock ఎక్కారు కాబట్టి డ్యూటీకి మధ్యాహ్నం లంచ్ గురించి 10 o'clock లంచ్ టైం ఉంది అన్నది. సో ఒక 10 నిమిషాల ముందే కొంతమంది బయటకు వెళ్ళడం వల్ల అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఓన్లీ 4 persons ఉన్నారని తెలుస్తుంది. దీనిపైన ఒకవేళ మొత్తం ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేసి నెగ్లిజెన్స్ పైన మనం యాక్షన్ తీసుకుంటుంది. లంచ్ టైం అయింది, వీళ్ళు కొంచెం లేట్ అయింది. మేము వచ్చి బయటకు వెళ్తున్నాము. వాళ్ళు తీసి లోపల పోయారు. అంతే, అటు ఏం జరిగింది ఏం తెలియదు. కొంచెం మంటలకు వచ్చింది, తర్వాత శబ్దం వచ్చింది. 9:20 అవుతుంది. ఎగ్దౌన్ పక్క బిల్డింగ్ స్పార్క్ మంటలు వెళ్తున్నాయి, ఉరికొస్తున్నాయి, బాగా ఉరికొస్తున్నాయి అటు ఇటు. ఇక అందరం ఉత్తనే ఉన్నాం. ఇక ఆ పసిప్ట్ వాళ్ళు ఉన్నారు ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్. వాళ్ళు లంచ్కి వెళ్దామని రెడీ అయ్యి బయటకు ఉన్నారు. వాళ్ళు అనుకోకుండా ఆటోమేటిక్గా లోపల ఏం జరిగిందో మాకు తెలియదు. ఎగ్దౌన్ మంటలు రాగానే మేము పక్క బిల్డింగ్ వాళ్ళము వాళ్ళు వీళ్ళు అందరూ ఉత్తరం ఉన్నాం చెల్లెలకి. ఇవన్నీ వస్తున్నాయి. ఆ సౌండ్కు తలక మిరనాలన్నీ వస్తున్నాయి. భయం అవుతుంది. ఇంకా టైంలో మేము లోపల ఉన్నాం, పక్క పంట బిల్డింగ్. సౌండ్ రాగానే చెట్లు పడి ఉడుతూనే ఉన్నాం. అంతే, ఇక మాకు చెవులు గిగ్గి అంటున్నాయి. సపరేట్గా దూరం పడి వెళ్ళిపోయినాం. లోపల ఏం జరిగింది మాకు తెలియదు. మేము అక్కడ ఆఫీస్లో కూర్చున్నాము. మాకు సౌండ్ వినబడ్డది. సౌండ్ వినబడగానే సౌండ్ బయట కురుకొచ్చేసింది. బయట కురుకొచ్చేసే వరకు ఇంకొకసారి పెద్దగా సౌండ్ వినబడ్డది. ఆ సౌండ్ మొత్తం ఇక అందరు ఇక్కడ ఉండదు, ఎవరు అందరు వెళ్ళిపోయిన బయటకు వెళ్ళిపోయినారు. కానీ బయటకు వచ్చేసి ఆఫీసులో 30-40 మంది ఉంటారు. మా బిల్డింగ్ వేరు, పేలిన బిల్డింగ్ వేరు. అయితే పక్క బిల్డింగ్ అన్నట్టు మాది. దానికి భయపడి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసి మొత్తం అందరం టైం ఆఫీస్ దగ్గరకు వచ్చాం.